హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ టెట్ ప్లస్ డిఎస్సిలో భాగంగా ఈరోజు ఎస్జిటి వారికి సంబంధించినటువంటి సైన్స్ అండ్ సోషల్ చెప్పుకోబోతున్నాం. అందులో ఫస్ట్ సైన్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలు చూద్దాం. ఫస్ట్ వన్, పాదరస సాంద్రత. పాదరసం యొక్క సాంద్రత ఆన్సర్ 13.6. నెక్స్ట్ క్వశ్చన్, సహజ వాయువులో ప్రధానంగా ఉండే వాయువు ఏది? సహజ వాయువులో ప్రధానంగా ఉండే వాయువు ఏది? ఆన్సర్ ఇస్ మీథేన్. మీథేన్. నెక్స్ట్ క్వశ్చన్, విశిష్ట నిరోధానికి ప్రమాణం. విశిష్ట నిరోధానికి ప్రమాణం ఆన్సర్ ఇస్ ఓం మీటర్. నెక్స్ట్ క్వశ్చన్, దృగ్గోచర వర్ణపటం తరంగ దైర్ఘ్యం. దృగ్గోచర వర్ణపటం తరంగ దైర్ఘ్యం ఆన్సర్ ఇస్ 4th one. నెక్స్ట్ క్వశ్చన్, ఎండమావులు ఏర్పడడానికి ప్రధాన కారణం. ఎండమావులు ఏర్పడడానికి ప్రధాన కారణం ఆన్సర్ ఇస్ సంపూర్ణాంతర పరావర్తనం. నెక్స్ట్ క్వశ్చన్, అత్యధిక ఉపగ్రహాలున్న గ్రహం ఏది? అత్యధిక ఉపగ్రహాలున్న గ్రహం ఏది? ఆన్సర్ ఇస్ శని. నెక్స్ట్ క్వశ్చన్, టంగ్స్టన్ లాటిన్ పదం పేరు. టంగ్స్టన్ లాటిన్ పేరు ఆన్సర్ ఇస్ వోల్ఫ్రమ్. నెక్స్ట్ క్వశ్చన్, అజిముతల్ క్వాంటం సంఖ్యను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? అజిముతల్ క్వాంటం సంఖ్యను ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఆన్సర్ ఇస్ సోమర్ఫీల్డ్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో రేఖీయ ఆకృతి ఉన్న అణువు ఏది? క్రింది వాటిలో రేఖీయ ఆకృతి ఉన్న అణువు ఏది? ఆన్సర్ ఇస్ 4th one. పైవన్నీ సరైనవి. అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్ CO2, సెకండ్ వన్ HCN, థర్డ్ వన్ BeCl2. నెక్స్ట్ క్వశ్చన్, అత్యధిక రుణ విద్యుతాత్మకత గల మూలకం ఏది? అత్యధిక రుణ విద్యుతాత్మకత గల మూలకం ఏది? ఆన్సర్ ఇస్ ఫ్లోరిన్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏది ఆక్సిజన్ చర్య కాదు? కింది వాటిలో ఏది ఆక్సిజన్ చర్య కాదు? ఇక్కడ ఆక్సిజన్ చర్య కానిది అడిగారండి. ఇక్కడ ఆన్సర్ ఇస్ థర్డ్ వన్, సుప్తావస్థను ప్రోత్సహించుట. ఆక్సిజన్ చర్యలు ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ మొక్కల కాంతి అనువర్తనం, సెకండ్ వన్ అగ్రాధిక్యత, 4th one ఫలాలు పెద్దవగుట. నెక్స్ట్ క్వశ్చన్, కార్ల్ లాండ్స్టీనర్ వేటిని కనిపెట్టారు? కార్ల్ లాండ్స్టీనర్ వేటిని కనిపెట్టారు? ఆన్సర్ రక్త వర్గాలను కనిపెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్రాంతపు మొక్కలు వేసవులు మొలకెత్తటం, పుష్పించటం, గింజలను ఏర్పరచటం, పెరగటం వంటివి చేస్తాయి? ఏ ప్రాంతపు మొక్కలు వేసవులు మొలకెత్తటం, పుష్పించటం, గింజలను ఏర్పరచటం, పెరగటం చేస్తాయి? ఆన్సర్ ఇస్ ధ్రువ ప్రాంతం. నెక్స్ట్ క్వశ్చన్, మూత్రపిండంలో నిమిషానికి ఏర్పడే మూత్ర పరిమాణం. మూత్రపిండంలో నిమిషానికి ఏర్పడే మూత్ర పరిమాణం ఆన్సర్ ఇస్ 175 milliliters. నెక్స్ట్ క్వశ్చన్, ఆకుపచ్చని మిరపకాయ ఎరుపు రంగులోకి మారటానికి సంబంధించిన కారకం. ఆకుపచ్చని మిరపకాయ ఎరుపు రంగులోకి మారటానికి సంబంధించిన కారకం ఏది? ఆన్సర్ ఇస్ క్రోమోప్లాస్ట్. క్రోమోప్లాస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, చేపల పెంపకంలో బ్రీడర్స్ అని వేటిని అంటారు? చేపల పెంపకంలో బ్రీడర్స్ అని వేటిని అంటారు? ఆన్సర్ ఇస్ వానాకాలం ముందు గుడ్లు పెట్టే చేపలను బ్రీడర్స్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సర్పం వేసిన కాట్లు యు ఆకారంలో ఉంటాయి? ఏ సర్పం వేసిన కాట్లు యు ఆకారంలో ఉంటాయి? ఆన్సర్ విషరహిత పాము. విషరహిత పాము. ఇక్కడ రహిత అంటే లేనిది అని అర్థం. అంటే విషం లేని పాము కాటు వేస్తే యు ఆకారంలో కాట్లు పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, రెండు కళ్ళతో ఒక వస్తువును చూడగలగటాన్ని ఏమంటారు? రెండు కళ్ళతో ఒక వస్తువును చూడగలగటాన్ని ఏమంటారు? ఆన్సర్ ఇస్ బైనాక్యులర్ విజన్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కాడ్ లివర్ నూనెలో అధికంగా ఉండేది. కాడ్ లివర్ నూనెలో అధికంగా ఉండేది ఏది? ఆన్సర్ ఇస్ విటమిన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, బాహ్య అస్థిపంజరం ఉన్న జీవుల వర్గం. బాహ్య అస్థిపంజరం ఉన్న జీవుల వర్గం ఏది? ఆన్సర్ ఇస్ ఆర్థోపోడా. ఇక్కడితో సైన్స్ క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు సోషల్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, భూ ఉపరితలం అంతటా ఒకే రకంగా వేడి ఉండకపోవటానికి ప్రధాన కారణం ఏది? భూ ఉపరితలం అంతటా ఒకే రకంగా వేడి ఉండకపోవడానికి ప్రధాన కారణం ఆన్సర్ ఇస్ థర్డ్ వన్, భూమి ఉపరితలం వంపుగా ఉండటం. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్కిమోలు బయటవారి మధ్య సంబంధాన్ని ఏమని పిలుస్తారు? ఎస్కిమోలు బయటవారి మధ్య సంబంధాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఇస్ ఫస్ట్ వన్, వృద్ధి పతనం. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఈఎఫ్టి అంటే ఆన్సర్ ఇస్ నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్. నెక్స్ట్ క్వశ్చన్, మితవాద భారత జాతీయ నాయకులు బ్రిటిష్ పాలకులతో ఏ విధంగా వ్యవహరించారు? మితవాద భారత జాతీయ నాయకులు బ్రిటిష్ పాలకులతో ఏ విధంగా వ్యవహరించారు? ఆన్సర్ విన్నపాలు, అర్జీలు, ఆందోళనలు. నెక్స్ట్ క్వశ్చన్,
గులాంగిరి పుస్తకాన్ని ఎవరు రాశారు? గులాంగిరి పుస్తకాన్ని ఎవరు రాశారు? ఆన్సర్ జ్యోతిబా పూలే. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావాలంటే కనీస అర్హత వయస్సు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావాలంటే కనీస అర్హత వయస్సు ఆన్సర్ 30 ఏళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యుదావేశ ఉన్న అయాన్లు ఏ పొరలో ఉంటాయి? విద్యుదావేశ ఉన్న అయాన్లు ఏ పొరలో ఉంటాయి? ఆన్సర్ ధర్మావరణలో ఉంటాయి. విద్యుదావేశ ఉన్న అయాన్లు ఏ పొరలో ఉంటాయంటే ధర్మావరణంలో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, బాగా ఎత్తులో ఉండే మేఘాలను ఏమని పిలుస్తారు? బాగా ఎత్తులో ఉండే మేఘాలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ సిర్రస్ మేఘాలు అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో వస్తువులపై విధించిన పన్ను ఏది? కింది వాటిలో వస్తువులపై విధించిన పన్ను ఏది? ఆన్సర్ ఇన్కమ్ ట్యాక్స్. నెక్స్ట్ క్వశ్చన్, మౌంట్ బాటన్ ఏ సంవత్సరంలో ఇండియాకు వైస్రాయ్గా వచ్చాడు? మౌంట్ బాటన్ ఏ సంవత్సరంలో ఇండియాకు వైస్రాయ్గా వచ్చాడు? ఆన్సర్ 1947. నెక్స్ట్ క్వశ్చన్, లిబరలిజం ఉదారవాదం అనే పదం స్వేచ్ఛ అనే అర్థం ఉన్న ఏ భాషా పదం నుంచి ఆవిర్భవించింది? ఆన్సర్ లాటిన్. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా హక్కు ఏ డాష్ హక్కులో భాగం? విద్యా హక్కు డాష్ హక్కులో భాగం? ఆన్సర్ జీవించే హక్కులో భాగం. నెక్స్ట్ క్వశ్చన్, తలసరి ఆదాయం అధికంగా ఉన్న భారత పొరుగు దేశం ఏది? తలసరి ఆదాయం అధికంగా ఉన్న భారత పొరుగు దేశం ఏది? ఆన్సర్ శ్రీలంక. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో ఏ నెలలో ఋతుపవనాల ఆరంభం జరుగుతుంది? మన దేశంలో ఏ నెలలో ఋతుపవనాల ఆరంభం జరుగుతుంది? ఆన్సర్ జూన్ నెలలో ఋతుపవనాల ఆరంభం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నదికి ఉపనది కానిది. సింధు నదికి ఉపనది కానిది అడిగారండి ఇక్కడ. ఆన్సర్ ఫస్ట్ వన్ కేన్ నది. సింధు నది ఉపనది కాదు. సింధు నది ఉపనదులు ఏంటో చూద్దాం. సెకండ్ వన్ బిఎస్, థర్డ్ వన్ రావి, ఫోర్త్ వన్ సట్లెజ్. ఇవి సింధు నది యొక్క ఉపనదులు. నెక్స్ట్ క్వశ్చన్, 2011లో జనాభా లెక్కల ప్రకారం జాతీయ అక్షరాస్యత 2011 జనాభా లెక్కల ప్రకారం జాతీయ అక్షరాస్యత శాతం ఎంత? ఆన్సర్ ఫస్ట్ వన్ 74.04%. నెక్స్ట్ క్వశ్చన్, రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ వ్యతిరేక కూటమిలో అమెరికా చేరేందుకు ప్రధాన కారణమైన జర్మనీ మిత్రదేశం ఏది? రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ వ్యతిరేక కూటమిలో అమెరికా చేరేందుకు ప్రధాన కారణమైన మిత్రదేశం ఏది? ఆన్సర్ జపాన్. నెక్స్ట్ క్వశ్చన్, నౌకాదళ కేంద్రీయ సమ్మె సంఘం ఎవరి నేతృత్వంలో ఏర్పడింది? నౌకాదళ కేంద్రీయ సమ్మె సంఘం ఎవరి నేతృత్వంలో ఏర్పడింది? ఆన్సర్ ఎంఎస్ ఖాన్. నెక్స్ట్ క్వశ్చన్, కులం, మతం లేదా చట్టబద్ధమైన జీవనోపాధి ఆధారంగా వివక్షత చూపే ఏ చర్యనైనా అంటరానితనం అని పేర్కొన్నది ఎవరు? కులం, మతం లేదా చట్టబద్ధమైన జీవనోపాధి ఆధారంగా వివక్షత చూపే ఏ చర్యనైనా అంటరానితనం అని పేర్కొన్నవారు? ఆన్సర్ రోహిణి కుమార్ చౌదరి. రోహిణి కుమార్ చౌదరి. నెక్స్ట్ క్వశ్చన్, 1982లో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడానికి కారణం కాని జనాకర్షణ పథకం ఏది? 1982లో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడానికి కారణం కాని జనాకర్షణ పథకం ఏది? ఫ్రెండ్స్, ఇక్కడ కారణం కానిది అడిగారండి. ఇక్కడ ఆన్సర్ థర్డ్ వన్ ఉచిత విద్యుత్తు. ఉచిత విద్యుత్తు అనేది జనాకర్షణ పథకం కానిదండి. సరైనవి ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ 2 రూపాయలకు కిలో బియ్యం. సెకండ్ వన్ ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం. ఫోర్త్ వన్ మద్యపాన నిషేధం. ఈ 3 జనాకర్షణ పథకాల్లో సరైనవి. ఫ్రెండ్స్, ఇక్కడ వీటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ 61 నుంచి చూసుకోండి. ఇక్కడ 61 నుండే కదండి మీకు చెప్పింది సైన్స్ సోషల్. ఒకసారి చూసుకోండి. వీటిలో మీకు ఏమైనా నేను చెప్పిన వాటిలో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఇక్కడ చూసుకోండి. ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.